నవాజ్ టీచర్ అంగన్వాడీ సెంటర్లో మీ టీచర్ అమ్మా లతాలమ్మనా ఏం పేరు టీచర్ అమ్మ పేరు తెలియదుగా టీచర్ అమ్మని ఆయమ్మ ఆయమ్మ ఉందా వచ్చిందా అక్కడుందా రోజు ఏమొస్తుంది సెంటర్ రాగానే ఏమి ఇస్తారు మీరు గుడ్ ఇస్తారా తర్వాత ఏ మాటలు ఆడుకుంటూ వచ్చారు రోజు ఎవరితో మీరు జాగ్రత్తగా పిల్లలు కాబట్టి కొంచెం చూసుకోవాలి. మీది చాలా ఇంపార్టెంట్. మీ బాధ్యత అనేది మీరు 364 రోజులు మంచిగా పనిచేసినా ఒక్కరోజు పొరపాటు జరిగితే మీరు మొత్తం పనిచేయనట్టే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా పిల్లల విద్య మీద అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అన్నిటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. కలెక్టర్ గారు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంపీడీఓలు, మిగతా అందరు స్టాఫ్, ఐసిడిఎస్ అందరు స్టాఫ్ అంతా కూడా రెగ్యులర్గా మానిటర్ చేయాలి. మీరు కూడా అమ్మా పై నుంచి మేము చూస్తే కాదు, కింద మీరు కూడా రెగ్యులర్ విజిట్ చేయాలి. అంగన్వాడీ సెంటర్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఫెసిలిటీస్ లేవు అంటే ఇమ్మీడియట్గా మా లీడర్లకు చెప్తే వాళ్ళు నాకు చెప్తారు. ఇమ్మీడియట్గా ఏమేమి లేవో ఇబ్బందులు ఉంటే సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కారం చేస్తాం. ఎందుకంటే మీరు అంతా అదృష్టవంతులు, పిల్లలతోటి సమయం గడిపే అవకాశం మీకు వచ్చింది. వాళ్ళు అంగన్వాడీ ఎన్ని 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 రోజులు ఉంటారు మీతోటి? 2 years అంటే 6 years వచ్చేదాకా ఉంటారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత 3 years ఉంటాయా? అంటే 3 సంవత్సరాలు మీ దగ్గర ఉంటారు. అంటే ప్రీ ప్రైమరీ ఏమంటారు, నర్సరీ, ప్రీ నర్సరీ అంతా మీ దగ్గరే. సో ఇక్కడ నుంచి బయటికి పోతే వాళ్ళకు స్కూల్ అంటే భయం లేకుండా చేయాలి. వాళ్ళకు ఏబిసిడీలు అని ఇక్కడే నేర్పుతారా? వీళ్ళు నేర్పిస్తున్నారా? తెలుగు కూడా. సో తెలుగు, ఇంగ్లీష్ 2 నేర్పిస్తారు. సరే, నేర్చుకుంటున్నారా పిల్లలు మంచిగా? వెరీ గుడ్. ఏమ్మా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అంగన్వాడీ మీద? ఏమ్మా తల్లి చెప్పాలి, తల్లులు మీరు చెప్తే మాకు తెలిస్తే సరి చేస్తాం. పెడుతుందా? అచ్చా, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇస్తున్నారా? సో పిల్లలకి ఇస్తారు సర్వీసు, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తారు. ఓకే ఓకే. మరి ఎట్లా వస్తారు వాళ్ళు ఒకవేళ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ ఉంటే? మీకు అంటే పిల్లలు చెప్పేది అన్ని నిజాలే ఉండవు. ఒక్కోసారి కోపం వచ్చి కూడా చెప్తారు. మీరు వచ్చి పర్సనల్గా చూడండి. అవి ఫలానా ఆయన కొట్టిండు, తిట్టిండు అని కూడా చెప్తారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటే, జగడం చేసుకుంటే. పిల్లలు చెప్పేది వినండి. 2-3 సార్లు పిల్లలు చెప్తే ఒక్కసారి వచ్చి అది కరెక్టా కాదా నిర్ధారణ చేసుకోండి. ఇంకేమన్నా మీకు ఫెసిలిటీస్ కావాలనుకుంటే దృష్టికి తీసుకురండి. మా లీడర్ల దృష్టికి, టీచర్ల దృష్టికి ఖచ్చితంగా ఏమేమి చేయాలనో అన్నీ చేస్తాం. వాటర్ ఫెసిలిటీ ఉందమ్మా పిల్లకు? ఉన్నాయి. కానీ మరి మంచి వాటర్ వస్తుందా, లేకుంటే ఏమన్నా బురద నీళ్ళు ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా కనెక్షన్ బాగాలేకుండా అట్లా వస్తున్నాయి? ప్రతిరోజు మీరు వాటర్ తీసుకొని మీరు తాగండి. ఫస్ట్ మీరు తాగిన తర్వాత పిల్లలకి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళకి ఏం కాదు, ఏమైనా చిన్న చిన్నవి ఉన్నావో తట్టుకుంటాం. మనకే ఇబ్బంది అనుకుంటే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. బాత్రూమ్స్ ఉన్నాయా? ఎక్కడ లేవు బాత్రూమ్స్ చెప్పండి, నిజం చెప్పండి. నాకు ఉంటే మీకు లేవు అయ్యా.